కావాలిగావు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవహృన్నివాస భక్తానురక్త పరిపాలన పరిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు మొదలైన వారి హృత్పుండరీకమునందు నిత్యము నివాసం చేసి ప్రకాశించేటటువంటి భక్త సులభుడా, నాకు నువ్వు ఆలంబనంకా అని శంకరులు కాలిపోతున్న కాళ్ళు చేతులతో దగ్ధమైపోయి స్తోత్రం చెయ్యగానే మళ్ళీ కాళ్ళు చేతులు వచ్చేసాయి. అంటే ఒక్కటి ఆలోచించండి, శంకరాచార్యుల వారి యందు దోషముంటే నరసింహస్వామి అనుగ్రహం ఉంటుందా? అంటే ఆయన కించిత్ దోషము చేసినవారు కాదు. ఇంకింతకన్నా అతిమానుష చేష్టితం. అంటే చితి మీద కాళ్ళు చేతులు కాలిపోయిన దాంట్లోకి మళ్ళీ ప్రవేశించడం ఏమిటి? స్తోత్రం చేసి కాళ్ళు చేతులు పొందడం ఏమిటి? పొందడం కాదు, పొంది చితిమించి బయటికి వచ్చి లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త స్థేయాంతి తత్పద సరోజ అఖండ రూపం. ఇది శంకరాచార్యుడు అని పేరు కలిగినటువంటి లేను లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పాదములు అనబడేటటువంటి పద్మములలోని మకరంద పానం చేస్తూ చెప్పినటువంటి శుభకరమైన స్తోత్రం. ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త. హరియందు భక్తితో ఏ మానవుడు ఈ స్తోత్రాన్ని చదువుతున్నాడో అటువంటి వాడికి స్థేయాంతి తత్పద సరోజం అఖండ రూపం. అక్కడ కూడా వదిలిపెట్టరు. అఖండ రూపం. ఖండం అంటే శరీరం, అఖండం అంటే ఆత్మ. ఆయనకి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహము వలన అఖండ రూపమైన ఆత్మసిద్ధి కలుగుగాక. భువి శంకరేణ. భూమి మీద శంకరాచార్యుల వారు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నారో వారందరికీ కూడా అనుగ్రహము కలుగుగాక. అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా అది శంకర భగవత్పాదులంటే. అటువంటి ఆయన పేరెత్తితే పాపరాశి ధ్వంసమైపోతుంది అంటే ఆశ్చర్యం ఏముంది? వెంటనే శంకరాచార్యులు వారు బయటకు వచ్చారు, శిష్యులందరూ సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారు. ఆనందపడిపోయిన తర్వాత ఒక్క ధర్మ సూక్ష్మం మిగిలిపోతుంది. మరి శంకరాచార్యుల వారు నల్లాళ్ళ తర్వాత ఎందుకు రాలేదు అని అంటే, ఇన్ని విద్యలు శిష్యులకు నేర్పుతున్నాను కదా, నేను వేళ పట్టున వెనక్కి వచ్చేస్తే మనము రాలేమా అని రేపొద్దున్న ఏ శిష్యుడైనా ప్రయత్నిస్తే తట్టుకుని రాగలడా సోహం స్థితిలో ఉండి అధ్యయనం చేసి? అందుకని రాలేరు సుమా, అంత తేలిక కాదు, జాగ్రత్త, ఇటువంటి సాహసాలు చెయ్యవద్దని చెప్పడానికి చేశారు. అతిమానుష చేష్టితమో ఆయనకి మాత్రమే సాధ్యమైంది. శంకర భగవత్పాదుల యొక్క వైభవం అంటే, శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన చారిత్రం అంటే అలా ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి గగన మార్గంలో, యోగ మార్గంలో మండనమిశ్రుడింటికి వెళ్ళారు. ఉభయభారతికి తెలీదు, సాక్షాత్ సరస్వతీదేవి అది శివావతారం అని నిరూపణం చేసింది. మహాపురుషుడైన ఆయన చెయ్యలేనిది లేదు, ఆయనకి విధి నిషేధములే లేవు. అయినా ఆశ్రమ ధర్మాన్ని అట్లా పరిపాలన చేసే మహాపురుషులని తెలియచెప్పింది లోకానికి. వెంటనే ఉభయభారతి ఇంకా వాదన చేయవలసిన అవసరం లేదని అంగీకరించింది. మండనమిశ్రుల వారికి స్వామివారు సన్యాసాశ్రమం ఇచ్చి సురేశ్వరాచార్యులు వారు అన్న పేరుతో సన్యాసాశ్రమ స్వీకారం చేయించారు. ఆ విధంగా శంకర విజయాల్లో ఒక అద్భుత ఘట్టము ఆవిష్కృతమైంది. కాబట్టి పరకాయ ప్రవేశ కృతే నమః, అమానుష చారిత్రాఢ్యాయ నమః. పరకాయ ప్రవేశం చేసిన వారు అతిమానుష చేష్టితమును, అమానుషమైనటువంటి చారిత్రమున్నవారు. అంటే మనిషికున్న చరిత్ర కాదు, అది అవతారమని నిరూపణం చేసినవి. రెండు పక్కపక్క నామాలు. అందుకని రెండింటినీ కలిపి చూపించే ఇట్లా ఎన్నో